లేదు. కాల సాడసీడ రోజు. ఆరోగ్యం మామూలుగా ఉంటది. మారి అస్వస్థత ఉండాదు. అంట ఎనర్జీటిక్ గాను ఉండాదు. పెరుగుతున్న ధరవరాలు మిమ్మల్ని బెంబెలిటిస్తాయి. ఆలోచనలు కొంత వరకు చేయండి. కానీ ఒకనొక పాయింట్ దాటి పనిగా ఆలోచించకండి. మీ ఆర్థిక పరిస్థితిని ఇంతకంటే సహనీయకండి. ప్రతికూలమైన ఆలోచనలను దారి చేరనీయకండి. వీకెండ్ కాకపోయినా ఇంతకి వెళ్ళాక వండుకోవాలో కాసేపు ఆలోచించండి. మీ భార్యతో మాట్లాడేటప్పుడు గొడవలకు తావు ఇవ్వకండి. క్యాటక్కున గాయపడేలా మాట్లాడకండి. మీతో పని సీజ్ లేడీ కోలీగ్ వల్ల మీరు లాభపడతారు. వర్షాభం రోజు మీకు ఆరోగ్యకరంగా గడుస్తుందని మనసులో కూడా కాల ప్రశాంతంగా అంటారని అంటున్నారు గణేష్. బహుశా అది మీ యోగా క్లాస్ వల్ల కావచ్చు. టెక్సిన్ ఫ్రీ ఫుడ్ తీసుకోవడం వల్ల కావచ్చు. మీరు కరణాల కోసం వేడుకనవసరం లేదు. హాయిగా పళ్ళు, ఫలాలు ఆరగించండి. మీకు ఉల్లాసంగా, ఆనందంగా మనసు ఉప్పొంగుతూ ఉంటది. మీరు ముందు నుంచి ప్లాన్ చేసి పెట్టుకున్న పనులని నిర్ణీత కాలంలో పూర్తి చేయడానికి ఉత్సాహం తోడంటుంది. మీ మాట బ్రహ్మాండంగా అన్న కారణంగా మీరు ఖచ్చితంగా ఫలితం ఉండే పనులే చేస్తారు. మీరు గొప్ప ఆత్మవిశ్వాసంతో అన్న తరుణం కాబట్టి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కొరవగా ముందుకి వెళ్ళవచ్చు. కలిసి వస్తుంది. ఇంట్లోనూ వర్క్ ప్లేసెస్ లోనూ మీరు ఆహ్లాదంగా ఉంటారు. మిథునం మీరు రోజు శారీరకంగానూ మానసికంగానూ కాల దిగులుగా చింతలతో ఉండవచ్చు. మీరు కాల ఆందోళనగా ప్రాణం లేనట్టు జీవం లేకుండా ఉంటారు. మీరు ఆరోగ్య సంబంధమైన చికాకులు ఎదుర్కొంటారు. ప్రత్యేకంగా కాంతి సమస్యలు ఉండవచ్చు. స్నేహితులతోనూ ఫ్యామిలీ మెంబర్స్ తోనూ సంబంధ బాంధవ్యాలు మీకు అసంతృప్తిని మిగిలిస్తాయి. మీరు చేసినా మాట్లాడినా జాగ్రత్తగా చేయండి. అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సిద్ధంగా ఉండండి. అవసరం లేని ఖర్చులు మీద పడతాయి. దిగుళ్ళు మిమ్మల్ని విశ్రాంతి లేకుండా చేస్తాయి. వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకోండి. పుట్లాటలు, తగాదాలు రాకుండా చూసుకోండి. ప్రార్థన, ధ్యాన కార్యక్రమాలు చేయడం మీకు ఎంతో ఉపకరించదాకరం. కర్కాటకం రోజు మీకు ఆనందంగా గడుస్తుందని అంటున్నారు గణేష్. మీకు సర్వత్రా విజయం. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. మీకు ఆదాయం వచ్చే వనరులు పెరుగుతాయి. మీరు విషయాన్ని ఆనందించవచ్చు. ఆనందం మీ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ ఏదైనా స్పాట్కి వెళ్లి పిక్నిక్ చేసుకోవడం కావచ్చు. లీడర్ బిజినెస్ ని సంతోషాన్ని కలుపుతూ ఇష్టన పార్టీ కావచ్చు. మీరు మీ అబ్బాయితోనో మీ కన్నా చిన్నవారితోనో స్విమ్మింగ్ కి బయలుదేరవచ్చు. మీరు సముద్ర తీరానికో నదీ తీరానికో ధ్యానం చేసుకోవడం కావచ్చు. ఫండ్స్ బాగా కలిసి వచ్చే సమయం. స్నేహితులను కలుసుకుంటారు. శరీరం ఫిట్ గా ఎంచుకుంటారు. సింహం మీ గొప్పదనం మీకు తెలుసు. మీకున్న ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో మీరు ప్రజలతో వ్యవహారాలను తెలుస్తుంది. మీరు సింహం. మీకు ఆత్మవిశ్వాసం కొరవడే ప్రశ్నే లేదు. కానీ అవాళ మీ విషయంలో అది తారస్థాయిలో కనబడుతుందంటున్నారు గణేష్. కేవలం మీ ధ్యార్ద నిస్కేండానికి తోడైట్కాలు. అద్భుతమైన 2 అంశాల మేలు కలయికటు మీరు ఫామ్ ఆర్ట్స్, స్పోర్ట్స్, బిజినెస్. ఇలా రంగంలో అడుగు పెట్టిన మిడ్ పాసి. మీకు మాన్స్ జరుగుతుంది. ప్రమోషన్స్, పిత్ర సంబంధమైన లాభం, మదింపు, ఇనుమాదిస్తున్న గౌరవం మీ తార బలంలో ఉంది. రోజంతా ఎంజాయ్ చేయండి. లీగల్ పేపర్ వర్క్ కి, ఆఫీసు సంబంధమైన పనులు పూర్తి చేసుకోవడానికి ఇది మంచి రోజు. కన్యా మీకు రోజు బాగా కలిసి వచ్చే రోజని అంటున్నారు గణేష్. మీరు ఎంతో కాలంగా ఎదురు కష్టన తీర్థయాత్రకి బయలుదేరడానికి రోజు మంచి రోజు. మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఆనందంగా గడిపి తిరిగి రావచ్చు. మహిళా మిత్రుల ద్వారా బాగా కలిసి వస్తుంది. వారితో బాగా కలిసిపోతారు. కొత్తగా పరిచయం అయినవారిని అలక్ష్యం చేయకండి. వారితో కూడా కలిసిమెలిసి ఉండండి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూల సమయం.
విదేశయో సెటల్ అయినా మీ ప్రియామీన వేరి నుంచి శుభవార్త వింటారు. బంధువర్గం మీకు బెయిల్ ఆచి మిమ్మల్ని ట్రబుల్ నుంచి బయట పడేస్తుంది. ఆ రోజు మీకు బజానే ఉంది. ఆర్థికంగా కూడా మీ పరిస్థితి బాగుంటుంది. తుల గణేశ్ ఆ రోజు మీరు ఎవరిని కలిసిన జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఎదుటవారు మీకు కోపం వచ్చే విధంగా మాట్లాడతారు. అప్పుడు మీరు గొంతు పెంకి వేరి మీద విరుకకు పడ్లా మాట్లాడాల్సి వస్తుంది. మీరు కోపోద్రిక్తులవుతారు. అందుకు మీరు ఉద్రేక స్వభావాన్ని అదుపులో ఉంచుకోండి. మీకున్న విప్లవాత్మకమైన ఆలోచనలకి, అలాంటి ధోరణికి దూరం జరగండి. పొరబట్లు రసూలుగా పడి ఉండవచ్చు. కానీ ఆ గంటలోనికి ఒక అద్భుతమైన విషయాన్ని తీయడం నేర్చుకోండి. అది మిమ్మల్ని మరింత పరిణతి చెందినవారిగాను, తెలివైనవారిగాను తీర్చిదిద్దుతుంది. మీకు ఏపడబోయే నూతన పరికేలలో క్యూస్ మోడేష కపులోన్ ఎంతో ఆకర్షణ కలుగుతుంది. జాగ్రత్త వహించండి. పై కపులకు సంబంధాలు నమ్మదగినవికు. అవి మీ నిటక విలువలకి, గౌరవానికి మేక టెకివిగా పరిణమిస్తాయి. మీరు ఆధ్యాత్మిక చింతనలోనూ, అన్న సంపదని కాపాడుకోవాలనను నిమన్యమవాది వీరస్యైకం మీకీ రోజు కాల సాధారణంగా గడవబోతోందని అంటున్నారు గణేశ్. ఎంత తలమునకలాయే హడావుడి అన్న సరే, మీకోసంగా మీరు టీం తీసుకోగలిగతారు. మీరు మీ స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. పార్టీలు, పిక్నిక్లు, ఖరీదైన డిన్నర్లతో రోజు గడుస్తుంది. మీకష్టమైన డ్రెస్సెస్ వేసుకుంటారు. మొత్తానికి అంతటా ఆహ్లాదం నిండి ఉంటది. కారు ప్రయాణం మీకు మరింత సరదా, సంతోషం కలుగజేస్తుంది. విదేశీయులతో మీటింగ్ ఉంటది. బంధువులను కలుస్తారు. ధనుస్సు ఆ రోజు మీకు సరదాగా, సంతోషంగా గడుస్తుందని అంటున్నారు గణేశ్. మిగతా వారితోనూ, మీ అంతరంగనను కూడా మీరు హాయిగా ఉంటారు. మాన్సీ వైబజాన్స్ మిమన్యవ్రికి అన్న